ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే మా విలేజ్ వ్యూ అనేది ఫెంటాస్టిక్ లెవెల్లో అయితే ఉందండి. ఇప్పుడు చూడండి మీరు, కాశ్మీర్ కొండల్లో మంచు పర్వతాలు ఎలా ఉంటాయో నాకైతే తెలియదు, కానీ ప్రజెంట్ అయితే ఈ విజువల్ అనేది ఇప్పుడు మాకు అదే రీతిగా కనిపిస్తుంది. అదిగోండి చూస్తున్నారు కదా, మొత్తం జూమ్ చేసి చూపిస్తుంది చూడండి. వర్షం పడితే చాలండి, ఇలా పొగమంచు అనేది కమ్మేస్తూ ఉంటుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి నేనండి మీ లోకల్ బాయ్ జగదీష్ను. ప్రజెంట్ అయితే ఈ మధ్య ఎటువంటి కంటెంట్స్ కూడా లేవు, ఎందుకంటే వర్క్లో ఫుల్ బిజీ అయిపోయాను. నాకైతే చాలా ఆవేశం వచ్చిందండి. చూడండి ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్షం పడి తగ్గిందనమాట, పొగమంచు అనేది మొత్తం కమ్మేసింది. దానికోసం అని చెప్పి ఇలా రావడం చూస్తున్నారు కదండి. మన ఆంధ్ర స్టేట్లో చాలా మట్టుకు అయితే ఎండలు అనేవి బీభత్సంగా కుమ్మేస్తున్నాయి. కానీ మాకు లక్కీగా ఏంటంటే ఈవినింగ్ టైం ఇలా మాకు వర్షం అనేది కురుస్తుంది. లాస్ట్ వీడియోస్లో కూడా కొన్ని వీడియోస్లో అయితే నేను మా విలేజ్లో పడినటువంటి పొగమంచులను చూపించాను. ఇప్పటివరకు చూపిన అంటే వచ్చిన మంచులో ఇదిగోండి, ఇది చాలా పెద్ద పొగమంచు అని చెప్పుకోవచ్చు. చాలా చలి అయితే మామూలుగా లేదండి, వణికించేస్తుంది. మొత్తం చూడొచ్చు, అటువైపు చూస్తే అసలు విలేజ్ కూడా కనిపించినటువంటి పరిస్థితి అండి. చూడొచ్చు మీరు, ఈ ఎదరగా ఉండే ఇల్లులు హౌసెస్ కనిపిస్తున్నాయి, కానీ అవతల సైడ్ అయితే కనిపించట్లేదు. చూడండి మా ఎదురుగా కూడా ఒక పెద్ద కొండ అనేది ఉంది, మీరు చూడొచ్చు. చూసారు కదండి విజువల్ ఎలా ఉందో, మీరు కూడా దయచేసి కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ కంటెంట్ అనేది నేను పెట్టడం జరుగుతుంది. ఈ మధ్య వర్క్లో ఫుల్ బిజీ ఉండడం వల్ల నేనైతే ఇటువంటి వ్లాగ్స్ అనేవి చేయలేకపోయాను. అంచేత మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మమ్మల్ని దయచేసి మన్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదు ఇక నుంచి కంటెంట్స్ అనేవి డైలీగా వస్తూ ఉంటాయి. ప్రతి కంటెంట్కి కూడా మీరు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీకు ఎటువంటి కంటెంట్స్ అయితే కావాలో కామెంట్ రూపంలో మీరు మాకు తెలియజేసినట్టయితే నేను తప్పకుండా మీకు అటువంటి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇదే కాదండి, మంచి మంచి లొకేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడు కింద మీరు చూడొచ్చండి, రీసెంట్గా అనమాట మా వాళ్ళు మా గిరిజన ప్రాంతాల్లో పసుపును నాటారనమాట. చూడండి ఆ మొక్కలనే వర్షం కారణంగా బాగా ఎదిగిపోయాయి. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి కూడా వాటిని మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. అక్కడికి కదా చూస్తున్నారు కదండి, చిన్న చిన్న మొక్కలు ఏంటనుకుంటున్నారు, ఇదేనండి మొన్న పసుపు అయితే మేము నాటడం జరిగింది. చూడండి చుట్టువైపులు కూడా మొక్కలు అనేవి బాగా పెరిగాయి. సుమారుగా దీన్ని మేము ఒక 3 సంవత్సరాల తర్వాత పసుపు అనేది మంచిగా పండుద్ది అనమాట. చూస్తున్నారు కదా ఆకులు అనేవి వర్షం కారణంగా ఎంత ఫ్రెష్గా చూస్తున్నారు కదా. ఇదే కాదండి, సుమారుగా చూసినట్లయితే ఇదంతా కూడా ఒక 2 ఎకరాస్ అనమాట, 2 ఎకరాలు ఉంటుంది. ఇదే కాదు మీరు చూడవచ్చు, ఇటువైపు కూడా కనిపిస్తుంది కదండి, ఇదంతా కూడా పసుపు అనేది పసుపు మొక్కలు అనమాట. ఇవన్నీ కూడా మా గిరిజన ప్రాంతాల్లో ఏంటంటే ఇలా పసుపును అనేది ఎక్కువగా సేద్యపరుస్తూ ఉంటారనమాట. ఎక్కువగా పంటలు పసుపు ఎక్కువగా నాటుతారు. మరి చూడండి ఇదిగోండి, మొన్న మా గిరిజన ప్రాంత ప్రజలు ఏంటంటే వర్షం కారణంగా భూమి తడిగా ఉండడం వల్ల పసుపు అనేది నాటడం జరిగింది. ఈ రోజుకి వచ్చి 2 వీక్స్ అవుతుంది అనమాట. చూడండి ఆకులు అనేవి ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా. ఈ పసుపు మొలకలు అనేవి రావడం జరిగింది. చూడండి మొత్తం ఈ విస్తీర్ణం అంతా కూడా మొత్తం పసుపేనండి. ఇదంతా కూడా మా ట్రైబల్స్ ఏంటంటే మామూలుగా పండించరండి, పండిస్తే ఒక 5 ఎకరాలు లేదంటే 3 ఎకరాలు ఈ టైప్ ఇలా వేసుకుంటారనమాట. చాలా బాగా పండుద్ది. సుమారుగా ఇది ఒక 3 సంవత్సరాల వరకు ఇలానే ఉంచుతారనమాట. తర్వాత 3 సంవత్సరాలు అయిపోయాక మంచిగా పండింది అని వీళ్ళకి తెలిసాక దీన్ని అయితే తవ్వి తీస్తారనమాట. ఆ తీసిన పసుపుని శుద్ధి చేసి మరి మార్కెట్కి అనేది అమ్మడం జరుగుతుంది. పసుపు కూడా మంచిగా పండుద్దండి, ఎందుకంటే ఈ నేల అనేది మంచి సారవంతమైన నేల అండి, నల్లరేగడి నేల అండి ఇది. పసుపు అనేది ఎక్కువ మంచిగా పండుద్ది అనమాట. అంతేకాదు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇన్ని ఎకరాలు మరి పసుపుని అయితే పండిస్తున్నారు, కానీ ఎటువంటి ఎరువులు కూడా వేయకుండా నేచురల్గా పండిస్తున్నారండి. ఇదంతా కూడా నేచురల్గా అనమాట, ఆర్గానిక్ ప్రోడక్ట్ అనమాట ఇదైతే. అంతేకాదండి మా గిరిజన ప్రాంత ప్రజలు ఏంటంటే ఒక వరి పంట కావచ్చు, పసుపు కావచ్చు, లేదంటే సజ్జలు, సోలు,
కొర్రలు ఇవన్నీ ఉంటాయి కదండి, వీటన్నిటిని కూడా నేచురల్గానే ఆర్గానిక్గానే పండిస్తున్నారనమాట. ఎటువంటి కల్తీ అయితే ఇక్కడ ఉండదు. అందుకని చెప్పి మా ట్రైబల్స్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఆరోగ్యంగా అయితే మరి చూస్తున్నారు కదండి. చలికి అయితే సరిగా మాటలు కూడా రావడం లేదు. చూడండి, ఇందాక మాకు కనిపించిన పొగమంచు అయితే ఆ కొండల్ని దాటేస్తుంది అనమాట. చూడవచ్చు మీరు. ఇందాకైతే మా విలేజ్లోనికి వచ్చింది, చాలా బాగుంది. మేము ఈ కంటెంట్ చేద్దాం అనుకునే లోపే మాకైతే తిప్పించేసింది అనమాట ఇంకా పొగమంచు. అందుకని చెప్పి ఆ డాబా పైకి అయితే మేము వెళ్ళవలసి వచ్చింది. మరి చూస్తున్నారు కదండి, వర్షం పడిన తర్వాత మా విలేజ్ వ్యూ అనేది ఇలా ఉంటుంది అనమాట. విజువల్ అనేది ఇలా ఉంటుంది. మరి మీ ప్రాంతంలో ఎలా ఉంటుందో దయచేసి కామెంట్ రూపంలో అయితే మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా అయితే లైక్ అయితే చేయండి. ఇంకా మా వీడియోస్ మరిన్ని మీకు కావాలనుకుంటే మా ఛానల్ అయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.